మీ అందరికి కూడా వందనాలండి. మరి దేవుడు మరొకసారి ఈ యొక్క టీవీ ఛానల్ ద్వారా మీ అందరూ కూడా మరి దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుతున్నారని మేము నమ్ముచున్నాం. మరి యొక్క సమయంలో ప్రార్థన చేసుకున్న తర్వాతగా మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానిద్దాం, ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా గొప్ప దేవ, నీకు వందనాలు నాయన. మరి ఈ యొక్క చక్కని అవకాశాన్ని మాకు కలగచేస్తున్నావు నాయన. ఈ టీవీ ఛానల్ ద్వారా మరి అనేక మంది ఆశీర్వాదం పొందుతున్నారు నాయన. మరి ఈ యొక్క టీవీ ఛానల్ చూస్తున్నటువంటి మరి బిడ్డలను ప్రత్యేకంగా వారిని దీవించి ఆశీర్వదిస్తారని యేసు పరిశుద్ధం ప్రార్థన చేస్తున్నాము తండ్రి, ఆమేన్. నేను పూనా కళాశాలలో చదువుకున్నప్పుడు నాకు దేవుని యొక్క ఆలయము శుభ్రం చేయడానికి వారు నాకు పని అప్పచెప్పి ఉన్నారు. ఆ యొక్క పని అప్పచెప్పేటప్పుడు నేను నమ్మకంగా ప్రతి ఒక్క రోజు కూడా వెళ్ళి ఆ యొక్క చర్చు మెట్లన్నీ కూడా చక్కగా తుడిచి మరి చక్కగా కడిగేవాడిని. వారు అది తెలుసుకుని మరి స్కూలు మరి యొక్క లాస్ట్ ఈవెంట్స్లో వారు అందరికీ కూడా బహుమతులు ఇస్తున్నారు. మరి బహుమతులు ఇస్తున్నప్పుడు నా యొక్క పేరు ఉంటుందా లేదా అని నేను అనుకున్నాను. ఎందుకంటే నేను కూడా కష్టపడి పనిచేస్తున్నాను, దేవుని యొక్క ఆలయము తుడుస్తున్నాను, దేవుని యొక్క ఆలయము శుభ్రం చేస్తున్నాను. రోజు కూడా మరి పని చేసేవారికి కూడా మరి అవార్డు ఇస్తున్నారు. అయితే నాకు కూడా ఇస్తారా లేదా అని నేను అనుకున్నాను. నేను వెనకాల కూర్చొని ఉన్నాను. నేను వెనకాల కూర్చున్నప్పుడు విజయరత్నం అని పిలిచి ఉన్నారు. ఎప్పుడైతే విజయరత్నం అని పిలిచి ఉన్నారో నా యొక్క మనసులో నేను అనుకున్నాను, నేను కూడా నమ్మకముగా పని చేస్తున్నానా అని. తర్వాత నేను తెలుసుకున్నాను, మనం అనుకుంటే కాదు, ఇతర వాళ్ళు మన గురించి తెలుసుకుంటున్నారా లేదా, మన గురించి మాట్లాడుతున్నారా లేదా అనేది తెలియాలి. మరి ఆ యొక్క క్షణాన్న మరి నన్ను పిలిచినప్పుడు నేను చాలా సంతోషించి ఉన్నాను. నేను కూడా నమ్మకంగా పనిచేస్తున్నాను అని. నా యొక్క జీవితంలో దేవుని యొక్క సేవను కూడా నమ్మకంగా చేయాలనే యొక్క ఆశ నాకు కలిగి ఉన్నది. నా యొక్క చిన్నతనం నుంచి దేవుని యొక్క సేవ అంటే నాకు చాలా ఇష్టం. ఎన్ని కష్టాలు వచ్చేటప్పుడు కూడా నేను దేవుని యొక్క సేవను విడిచిపెట్టకూడదని నా యొక్క తలంపు. దేవుని యొక్క సేవలో ఉండాలనే నా యొక్క ఆశ. మరి ఎంతోమంది మరి గొప్ప గొప్ప ఉద్యోగాల్లో ఉన్నప్పుడు కూడా మరి గొప్ప గొప్ప మరి జీతాలు తీసుకునేటప్పుడు కూడా నేను ఆశపడలేదు. నా దేవుడు నాకు ఇస్తాడు, నా దేవుడు నా యొక్క పనిని బట్టి నాకు కలుగచేస్తాడు అనే యొక్క ప్రణాళికతో నేను ఉండి ఉన్నాను. అటు రీతిగానే నా దేవుడు నన్ను ఆశీర్వదిస్తున్నాడు నేను నమ్ముచున్నాను. ఒక పనివాడిగా నేను మంచిగా నా దేవునికి నేను చేస్తున్నానని నేను తెలుసుకుంటున్నాను. మరి అదే రీతిలో మనల్ని కూడా ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. అన్నిటికన్నా మన దేవుడు గమనిస్తున్నాడని మనం తెలుసుకోవాలి. మరి ఈ రోజున మనం చూసుకున్నట్లయితే యాకోబు గురించి మనం మాట్లాడుకున్నట్లయితే, యాకోబు తన ఇష్టపడినటువంటి మరి యొక్క స్త్రీను మరి యొక్క లాబాను దగ్గరికి వెళ్ళి ఉన్నాడు. లాబాను, నీ యొక్క కుమార్తెను నాకు ఇచ్చినట్లయితే నేను వివాహం చేసుకుంటాను అన్నాడు, చిన్న కుమార్తెను. మరి లాబాను ఏం పరీక్ష పెట్టి ఉన్నాడు, నువ్వు నా దగ్గర పని చేసి అదే రీతిగా నా యొక్క కుమార్తె నువ్వు వివాహం చేసుకో అన్నాడు. మరి యాకోబు చాలా సంతోషంగా మరి ఆనందంగా ఆ పనిని ఒప్పుకుని ఉన్నాడు. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు
తన ఇష్టపడినటువంటి భార్యను చేసుకోవాలని 7 సంవత్సరాలు ఆయన పనిచేసి ఉన్నాడు. 7 సంవత్సరాలు పని చేసిన తర్వాత అయిపోయిన తర్వాత లాబాను దగ్గరికి వచ్చి ఉన్నాడు. మరి నేను ఇష్టపడినటువంటి నీ యొక్క చిన్న కుమార్తెను నాకు ఇవ్వి, 7 సంవత్సరాలు పూర్తయిపోయి నా యొక్క పని పూర్తయిపోయింది, నేను వివాహం చేసుకుంటానని లాబాను దగ్గరకు వెళ్ళి ఉన్నాడు. అయితే లాబాను మరి 7 సంవత్సరాలు పూర్తయిన తర్వాత చిన్న కుమార్తెను ఇచ్చి ఉన్నాడా? లేదు. చిన్న కుమార్తెకి మరి ఇవ్వకుండా పెద్ద కుమార్తెకు ఇచ్చి ఉన్నాడు. ఎందుకంటే ముందుగా పెద్ద కుమార్తెకు వివాహము అవ్వాలి కాబట్టి తర్వాత చిన్న కుమార్తెను మరి వివాహానికి ఇవ్వడానికి జరుగుతుంది. ఆయన ఇష్టపడలేనప్పుడు కూడా యాకోబు లాబాను చేసినటువంటి పనిని బట్టి తన పెద్ద కుమార్తెను ఇచ్చి వివాహం చేసి ఉన్నాడు. తర్వాత కూడా యాకోబుకు మరి ఆశ వదులుకోలేదు. ఆశ వదులుకోలేనప్పుడు కూడా తన చిన్న కుమార్తెను పెళ్లి చేసుకోవడానికే ఇంకా ఎన్ని సంవత్సరాలు అయినా పని చేయడానికి ఆయన దగ్గర ఉంటాకు సిద్ధపడి ఉన్నాడు. ఆయన నమ్మకముగా పనిచేసి ఉన్నాడు. 7 సంవత్సరాలు విశ్వాసముగా లాబాను దగ్గర పనిచేసి ఉన్నాడు. ఒక పనివాడిగా ఆయన పనిచేసి ఉన్నాడు. కానీ ఆయన 7 సంవత్సరాలు పనిచేసినప్పుడు కానీ ఇవ్వలేదు. తర్వాత చెప్పి ఉన్నాడు లాబాను, నువ్వు మరలా ఇంకో 7 సంవత్సరాలు చేసినట్లయితే నా యొక్క చిన్న కుమార్తె నీకు ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు. అటు రీతిగానే 7 సంవత్సరాలు మరలా 7 సంవత్సరాలు ఆయన చేసి ఉన్నాడు. మొత్తం మీద 14 సంవత్సరాలు ఆయన పని చేసి ఉన్నాడు. ఎందుకు చేసి ఉన్నాడు? తనకు కావలసినటువంటి భార్య కొరకు, ఆయన ఆశపడినటువంటి భార్య కొరకు 14 సంవత్సరాలు ఆయన పనిచేసి ఉన్నాడు. ఎంత కష్టమైనప్పుడు కూడా, ఎంత ఇబ్బంది అయినప్పుడు కూడా 14 సంవత్సరాలు ఆయన పనిచేయడం జరిగి ఉన్నది. మంచి విశ్వాసుడిగా మరి నమ్మకంగా ఆయన పనిచేస్తున్నాడు లాబాను దగ్గర. మరి లాబాను అనేక విధాలుగా ఆయన మోసం చేసి ఉన్నాడు. 10 సార్లు ఆయన మోసం చేసి ఉన్నాడు. మరి ఆయన కష్టపడిన పనికి ఆయన అనుకున్నది సాధించి ఉన్నాడు. ఈ రోజుల్లో చాలామంది కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఉద్యోగాలు చేస్తూ సంవత్సరాల తరబడి పనిచేస్తున్నారు. చాలామంది కూడా జీతాలు పెరగట్లేదని, చాలామంది కూడా జీతాలు పెరగట్లేదని వేరే ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు ఆ యొక్క ఉద్యోగం జీతాలు పెరగడము లేకపోతే పర్మనెంట్ అవ్వడము జరుగుతున్నది. విశ్వాసంగా మనము పనిచేసినట్లయితే, నమ్మకంగా పనిచేసినట్లయితే, ఏ సంస్థలో ఉన్నప్పుడు కూడా, నువ్వు ఎక్కడ పనిచేసినప్పుడు కూడా, ఏ సేవకుడు అయినా సరే, మరి ఏ ఉద్యోగం చేసినప్పుడు కూడా నువ్వు విశ్వాసంగా నమ్మకంగా మనం పనిచేసినట్లయితే, మరి యాకోబు విశ్వాసంగా లాబాను దగ్గర పనిచేసి ఉన్నాడు కాబట్టి ఆయన అనుకున్నట్టుగానే ఆయన నెరవేర్చుకుని ఉన్నాడు. అదే రీతిగా నువ్వు కూడా ఎదురు చూస్తూ నీ యొక్క విశ్వాసంతో నీ యొక్క అనుకున్న పని నువ్వు సాధించవచ్చు. మరి అదే రీతిగా మనం చూసుకున్నట్లయితే మరి మత్తయి సువార్త 25వ అధ్యాయము మరి 14 నుంచి 30 వరకు మనం చూసుకున్నట్లయితే ఇక్కడ ఒక యజమానుడు వచ్చున్నాడు. మరి ఒక వ్యక్తిని పిలిచి ఉన్నాడు. ఇదిగో నేను 5 తలాంతులు నేను ఇస్తున్నాను, 5 తలాంతులు నీకు ఇస్తున్నాను. ఈ యొక్క 5 తలాంతులను ఇంకొక 5 తలాంతులుగా చేయాలి అనేసి చెప్పి ఉన్నాడు. తర్వాత ఆ యజమానుడు ఇంకో వ్యక్తిని పిలిచి ఉన్నాడు. ఇంకో వ్యక్తిని పిలిచి, ఇదిగో నేను నీకు 2 తలాంతులు నీకు ఇస్తున్నాను, ఈ 2 తలాంతులను నువ్వు ఇంకో 2 తలాంతులుగా చెయ్యాలి అనేసి చెప్పి ఉన్నాడు. తర్వాత ఇంకో వ్యక్తిని పిలిచి ఉన్నాడు. నేను నీకు 1 తలాంతుని నీకు ఇస్తున్నాను, ఈ యొక్క 1 తలాంతుని ఇంకో
తలాంతుగా చేయాలి అనేసి ముగ్గురికి కూడా చక్కగా చెప్పి ఆయన ఊరికి ప్రయాణం చేసి ఉన్నాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత ఆయన వచ్చి ఉన్నాడు. 5 తలాంతులు ఇచ్చినటువంటి ఒక వ్యక్తిని పిలిచి ఉన్నాడు. నీకు నేను 5 తలాంతులు ఇచ్చున్నాను, ఇంకొక 5 తలాంతులు అనేసి అడిగి ఉన్నాడు. అయ్యా, నువ్వు నాకు 5 తలాంతులు ఇచ్చి ఉన్నావు, ఇగో నా యొక్క 5 తలాంతులకి ఇంకొక 5 తలాంతులు చేసి నీకు ఇచ్చి ఉన్నాను అనేసి ఇచ్చి ఉన్నాడు. అక్కడ చక్కని మాట చెప్పి ఉన్నాడు, నువ్వు ఆ యొక్క మంచి విశ్వాసవి అనేసి విశ్వాసంతో పనిచేస్తున్నావు అనేసి మాట్లాడటం జరిగి ఉన్నది. తర్వాత రెండో వ్యక్తిని పిలిచి ఉన్నాడు. నేను ఇచ్చినటువంటి తలాంతులు అనేసి అడిగి ఉన్నాడు. అయ్యా, నువ్వు నాకు ఇచ్చినటువంటి 2 తలాంతులను ఇంకో 2 తలాంతులుగా నేను చేస్తున్నాను, ఇదిగో అయ్యా అనేసి చెప్పి ఇచ్చి ఉన్నాడు. ఆయన కూడా మెచ్చుకుని ఉన్నాడు. మొదట వాడిని ఎలా అయితే మెచ్చుకుని ఉన్నాడో రెండో వాడిని కూడా అదే రీతిగా మెచ్చుకుని ఉన్నాడు. తర్వాత మూడో వాడిని కూడా పిలిచి ఉన్నాడు. నీకు ఇచ్చినటువంటి తలాంతుని ఏం చేసి ఉన్నావు? ఆయన సమాధానం ఏంటంటే కప్పెట్టి వేసి ఉన్నానని చెప్పి ఉన్నాడు. ఇద్దరు కూడా మరి నేను ఇచ్చినటువంటి తలాంతులను 2 వారు చేసి ఉన్నారు. మరి ఆయన మూడవ వ్యక్తికి చూసుకున్నట్లయితే ఆ ఇచ్చినటువంటి తలాంతును కప్పెట్టి వేసి ఉన్నాడు. ఆయన ఎంతో మరి ప్రయాసపడి మరి ఇచ్చినటువంటి తలాంతులను ఎంతో ఆశతో ఎదురు చూస్తున్నటువంటి యొక్క తలాంతును మరి మూడో వ్యక్తి చెప్పినటువంటి మాట కూడా ఆయన సంతోషము ఉంచుతాడేమో అనుకుని ఆయన ఎంతో ఆశతో ఉండవచ్చు. మరి మూడో వ్యక్తి కూడా బాధ పెట్టి ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు కూడా ఆయనకు సంతోషం కలిగించి ఉన్నారు. మూడో వ్యక్తి మాత్రం సంతోషాన్ని ఇవ్వలేకపోయి ఉన్నాడు. ఇద్దరు వ్యక్తులు సంతోషాన్ని ఇచ్చి ఉన్నారు, కానీ మూడో వ్యక్తి ఇవ్వలేకపోయి ఉన్నాడు. ఈ యొక్క ముగ్గురిలో ఏ వ్యక్తి వలె నువ్వు ఉంటావు? ఈ ముగ్గురు వ్యక్తులు కూడా మరి ఇద్దరు వ్యక్తులు విశ్వాసం చూపించి ఉన్నారు. మూడో వ్యక్తి విశ్వాసం చూపించలేకపోయి ఉన్నాడు. మరి అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే మరి యేసేపు మరి ఆయన యొక్క జీవితంలో మరి ఆయన కూడా విశ్వాసాన్ని చూపించున్నాడు. ఆయన యొక్క యజమానుడి దగ్గర పనిచేసినప్పుడు కూడా, శోధన వచ్చినప్పుడు కూడా ఆయన విశ్వాసాన్ని కోల్పోలేదు. నేను ఒక పనివాడిగా నేను అక్కడికి వచ్చి ఉన్నాను, నా యొక్క పనిని నేను నెరవేర్చడానికి నేను వచ్చి ఉన్నాను, అంతే తప్ప ఏ శోధనలో నేను దిగడానికి నేను రాలేదు అని ఆయన విశ్వాసాన్ని గ్రహించి ఉన్నాడు. రాజుగారు గమనించి ఉన్నాడు ఆయన యొక్క పనిని. ఆయనను ఆశీర్వదించి ఆయన ఉన్నతమైనటువంటి స్థానాన్ని ఆయన సంపాదించుకున్నాడు. మరి వీరికి మరి 5 తలాంతులు ఇచ్చి ఉన్నాడు ఒక వ్యక్తికి, 2 తలాంతులు ఒక వ్యక్తికి ఇచ్చి ఉన్నాడు. మరి పని చేసి మరి వాటిలను 2 చేయమంటే మూడో వ్యక్తి ఏ పని చేయకుండా ఒక సోమరిపోతులా ఆయన ఆ తలాంతును కప్పెట్టి వేసి ఉన్నాడు. మరి నీ యొక్క పని ఏమై ఉన్నది? నీ యొక్క పని ఏమై ఉన్నది? మరి అదేవిధంగా మరి చూసుకున్నట్లయితే మోషే ఆయన యొక్క మరి జీవితంలో మరి దేవుడు పిలిచి ఉన్నాడు. నువ్వు నా యొక్క పనిని చేయడానికి రమ్మని చెప్పినప్పుడు ఆయన, అయ్యా నేను మాట్లాడలేనయ్యా, నా యొక్క స్వరము మరి ఈ యొక్క జనాలకి నేను ఏ రీతిగా కూడా నా యొక్క స్వరము పనిచేయలేదు అనేసి అన్నదప్పుడు, నీతో నేను ఉంటాను, నా యొక్క పనులు నేను జరిగిస్తాను అనేసి చెప్పినప్పుడు ఆయన ఒక మంచి పనివాడిగా దేవుని యొక్క పనిని చేయడానికి మరి దేవుని యొక్క పని చేయడానికి ముందుకు వచ్చి ఉన్నాడు.
ఎన్నో లక్షల మందిని ఆయన నడిపించి ఉన్నాడు. ఎంతో మరి కష్టమైనటువంటి పని అయినప్పుడు కూడా ఆయన ఎంత బాధ ఉన్నప్పుడు కూడా దేవుడి మీదే భారం వేసేవాడు. ఆయన యొక్క పని చేయడానికి దేవుని యొక్క ఏర్పాటు మరి ఉండి ఉన్నది కాబట్టి మోషే ఆ యొక్క పనికి దేవుని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఈ యొక్క విశ్వాసముతో మనం ఎదురు చూస్తూ దేవుని యొక్క పని మనం కొనసాగిస్తున్నాం. అదే విధముగా మరి జెర్మియాను కూడా దేవుడు ఏర్పాటు చేసుకుని ఉన్నాడు. ఆయన కూడా అయ్యా నేను చిన్నవాడిని అయ్యా, నేనేం చేయగలను అనేసి ఆయన కూడా అన్నప్పుడు కూడా నువ్వు చిన్నవాడు అయినప్పుడు కూడా నా యొక్క పనిని చేయడానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను అని ఇర్మియా కూడా మరి దేవుని యొక్క పనిని కొనసాగించి ఉన్నాడు. ఎంతో కష్టం వచ్చినప్పుడు కూడా, ఎంతో బాధ మరి అనుభవించినప్పుడు కూడా ఆయన కూడా దేవుని యొక్క పనిని కొనసాగించి ఉన్నాడు. అదే రీతిగా మరి యొక్క భూలోకానికి కూడా దేవుని యొక్క కుమారుని పంపించి ఉన్నాడు. మరి దేవుని యొక్క కుమారుడు కూడా ఈ యొక్క భూలోకములో మరి ఆయన యొక్క పని చేయడానికి వచ్చి ఉన్నాడు. మరి శిశువులు కూడా ఆయనతో పాటు తిరిగి ఉన్నారు. మరి ఎంతోమంది మరి యేసయ్యను ఎన్నో మాట్లాడినప్పుడు కూడా, ఎన్నో మరి ఎగతాళిగా మరి మాట్లాడినప్పుడు కూడా యేసయ్య ఆయన యొక్క పనిని కొనసాగించడానికి వచ్చి ఉన్నాడు. మరి యేసయ్యే ఈ లోకములో ఆయన పని చేయడానికి వచ్చేటప్పుడు ఎంతో మరి ఈ యొక్క భూమి మీద మరి ఈ యొక్క పాపలోకములో మరి అనేకమైనటువంటి ప్రజలను రక్షించడానికి ఈ యొక్క లోకానికి వచ్చి ఉన్నాడు. ఆయన విడిచిపెట్టి వెళ్ళి ఉన్నాడు మనను, మరలా తిరిగి వస్తానని చెప్పి ఉన్నాడు. మరి మన పని ఏం చేస్తున్నాం? ఆయన యొక్క పని ఏ రీతిగా మనం చేస్తున్నాం? మనల్ని అందరూ కూడా ఏదో రీతిగా మనల్ని ఎగతాళిగా చేయవచ్చు. ఆయన యొక్క పని చేసేటప్పుడు, ఆయన పని చేసేటప్పుడు ఏదో రీతిగా ఎగతాళి చేయవచ్చు. కానీ మరి ఇక్కడ చూసుకున్నట్లయితే మనము కూరగాయలు కానీ లేకపోతే ఏదైనా సరే ఫ్రూట్స్ కానీ మన ఇళ్ళకు తీసుకొస్తూ ఉంటాం. మన యొక్క ఇంటికి తీసుకొచ్చేటప్పుడు ఆ యొక్క ఫ్రూట్స్ కానీ ఆ యొక్క వెజిటేబుల్స్ కానీ అందులో ఏదైనా పుచ్చు ఉన్నట్లయితే ఒక పుచ్చు వలన మరి పాడైపోయినటువంటి పండు కానీ లేకపోతే కూరగాయ కానీ ఉన్నట్లయితే అది అలా ఉండిచ్చేసినట్లయితే దానివలన అదంతా కూడా పాడైపోతూ ఉంటుంది. అదంతా కూడా పాడైపోయి అదంతా కూడా వాసన వచ్చేస్తూ ఉంటుంది. అలాంటప్పుడు మనం ఏం చేస్తాం? ఇవన్నీ పాడైపోయే కన్నా ఈ యొక్క ఒకటి పుచ్చును మనం తీసి పాడేసినట్లయితే ఇవన్నీ కూడా బాగుంటుంది. అలాగా మన యొక్క స్నేహములో కూడా మరి ఆ రీతిగానే చెడ్డవాళ్ళు ఉన్నట్లయితే 10 మందిలో ఒకడైనా సరే చెడ్డవాడు ఉంటాడు. ఆ చెడ్డవాడిని మనం ప్రక్కకు తొలగించినట్లయితే వారందరూ కూడా మంచిగానే ఉంటారు. సార్లు అంటూ ఉంటారు, 3-4 కానీ బెంచ్లో కూర్చున్నట్లయితే అందులో ఎవడన్నా గట్టిగా అల్లరి చేసినట్లయితే వాడిని ముందు తీసుకొచ్చి ఎదర సార్గారి దగ్గర పెట్టడమో లేకపోతే ప్రక్కన కూర్చోబెట్టడమో జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాడి వల్ల అదంతా కూడా డిస్టర్బెన్స్ అవుతుంది కాబట్టి. అటు రీతిగా నీ యొక్క పనిలో, దేవుని యొక్క సేవలో కానీ, నీ యొక్క ఉద్యోగంలో కానీ ఏదైనప్పుడు కూడా నీ యొక్క ప్రక్కన చెడ్డవారు ఉన్నప్పుడు నీ యొక్క పనిని మరి ముందుకు కొనసాగించలేనప్పుడు వారిని పక్కకి తీసేయడం బెస్ట్. వారి పక్కకి తొలగించడం మనకి చాలా చాలా మంచిది. మరి దేవుని యొక్క పనిని ముందు సాగించాలి. మరి దేవుని యొక్క రాకడ మరి దగ్గరగా ఉండి ఉన్నది కాబట్టి మనందరం కూడా విశ్వాసముతో ఆయన యొక్క రాకడకు వచ్చే ముందు మంచి పనివారిగా మనం సిద్ధపడాలి.
ఈ లోకములో మొదటిగా శిశువుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఆ యొక్క శిశువులను ఏర్పాటు చేసుకునేటప్పుడు వారు మంచి పనివారుగా ఉండాలని ఆయన యొక్క ప్రయాసపడి ఉన్నాడు. ఆయన ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళినప్పుడు వారి మీద బాధ్యతను పెట్టి ఉన్నాడు. అటు రీతిగా వారి వలన మనందరం కూడా ఈ యొక్క దేవుని యొక్క పనిని చేస్తున్నాం. మరి యొక్క ముగ్గురు వ్యక్తులు కూడా ఆయన యొక్క యజమానుడు ఇచ్చినటువంటి మరి తలంతులను మరి ఇద్దరు వ్యక్తులు మరి ఏ రీతిగా అయితే మరి కష్టపడి పని చేసి రెండింతలుగా వారు చేసి ఉన్నారో వారి వలె మనం ఉండాలి తప్ప ఆ మూడో వ్యక్తిలాగా ఉండకూడదు. ఆ మూడో వ్యక్తి మరి ఇచ్చినటువంటి తలంతును కప్పెట్టి వేసి ఉన్నాడు. అటు రీతిగా మనం కప్పెట్టి వేయకూడదు. మరి ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ రోజున మనము మరి వీరి గురించి మనం చూసుకున్నట్లయితే మరి యాకోబు మరి ఆయన యొక్క జీవితంలో 14 సంవత్సరాలు ఆయన పనిచేసి ఉన్నాడు. 14 సంవత్సరాలు ఆయన కావలసినటువంటి మరి ఆశ కొరకు మరి పనిచేసి ఉన్నాడు. ఆ రీతిగా దేవుని యొక్క పని 1 సంవత్సరం కాకపోతే 2 సంవత్సరాలు కాకపోతే దేవుని కొరకు మనం ప్రయాసపడి ఆయన యొక్క పనిని మనం పూర్తి చేద్దాం. మరి ఇప్పటి వరకు కూడా దేవుని యొక్క వాక్యాన్ని విని ఉన్నారు. మీ అందరూ కూడా మరొకసారి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ప్రార్థన చేసుకుని మన యొక్క ఆశీర్వాదాలు పొందుతాం. ప్రార్థన చేసుకుందాం. పూజనీయుడా గొప్ప దేవా నీకు వందనాలు నాయనా. మరి ఇప్పటి వరకు కూడా మరి వాక్యాన్ని ధ్యానించి ఉన్నాము. మంచి పనివారిగా మేము ఉండాలి నాయన. మంచి విశ్వాసులుగా మంచి పనివారిగా మేము ఉండాలని మేము ప్రార్థన చేస్తున్నాం నాయన. మేము ఎక్కడికి వెళ్ళినా ఆశీర్వాదం మేము పొందాలి నాయన. మేము ఎక్కడికి వెళ్ళినా దీవించబడాలి నాయన. అటు రీతిగా మరి యొక్క బిడ్డలను మరి తల వంచినటువంటి బిడ్డలను ప్రత్యేకంగా దీవించి వారి యొక్క ఉద్యోగాల్లోను వారి వ్యాపారాల్లో కూడా వారిని దీవించి అభివృద్ధి చేయండి ఆయన. వారి యొక్క కుటుంబాన్ని నాయన మరి యొక్క తల వంచినటువంటి ఈ యొక్క బిడ్డలు మరొకసారి జ్ఞాపకం చేసుకుంటారని యేసు పరిశుద్ధ ప్రార్థన చేస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ యొక్క ప్రార్థన అవసరతలు ఉంటే మాకు తెలియపరిచినట్లయితే మీ కొరకు మేము ప్రార్థన చేస్తాం. పుస్తకాలు కావాలనుకుంటే మాకు సంప్రదించినట్లయితే మీకు అందజేస్తాం.